మిత్రులకు నమస్తే. ఈరోజు ఒక అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు వచ్చినటువంటి శీర్షికలు, ప్రధాన పత్రికలో వచ్చినటువంటి శీర్షికలు చూసినట్టయితే ఫీజులు పెంచుకోవడానికి తప్పుడు లెక్కల అనే శీర్షిక ఈనాడు పేపర్లో ప్రత్యక్షంగా మనకు కనపడింది. ఈరోజు ఫీజులు పెంచుకోవడానికి తప్పుడు లెక్కల, అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలపై కేసులు పెట్టండి అని చెప్పేసి సీఎం గారు అన్నారని మరి ఈరోజు మనకు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి కథనం. దాన్ని బట్టి చూసినట్టయితే విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి, పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ ప్రారంభించాలి, విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అని చెప్పేసి మనకు ప్రత్యేకంగా ఈరోజు శీర్షికలో కనపడుతున్నటువంటి అంశం. ఇక్కడ ఏముంది, ఫీజులు పెంచుకునేందుకు తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీ తప్పుడు పత్రాలు అందజేసిన ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలపై కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం విద్యాశాఖపై సీఎం 3 గంటల పాటుగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ ఫీజులపై చర్చించినట్లు సమాచారం. కొన్ని కళాశాలలు అధ్యాపకులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చినట్లు, నిర్వహణ పనులకు అధికంగా ఖర్చు చేసినట్లు టీఏఎఫ్ఆర్సీకి తప్పుడు లెక్కలు సమర్పించాయన్న ఆరోపణలు వచ్చాయి. వీటి ఆధారంగా ఫీజుల పెంపుకు టీఏఎఫ్ఆర్సీ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించి అందుకు యాజమాన్యాలు సమ్మతించినట్లు వారి సంతకాలు కూడా తీసుకుంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి సమీక్షలో అధికారులు స్పష్టత ఇచ్చారు. ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటి, ఫీజుల పెంపు అనే అంశం పైన దాదాపుగా సీఎం గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టం లేదు. ఫీజులు పెంచితే విద్యార్థుల పైన గుదిబండలాగా మోగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా సీఎం గారి ఒక మాటల్లోనే తెలిసిపోతుంది. వాస్తవానికి చూసినట్టయితే తప్పుడు లెక్కలని మాట వచ్చింది. అక్కడ వాస్తవానికి 99.9% లెక్కలన్నీ కూడా తప్పుడు నివేదికలు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ ఒక్క కాలేజీలో కూడా వేతన సంఘ జీతాలు చెల్లించడం లేనటువంటి పరిస్థితి మరి రాష్ట్రంలో నెలకొన్నది. ఏ ఒక్క ఇంజనీరింగ్ కళాశాలలో కూడా 7th పే అని చెప్తున్నారు, కానీ అక్కడ తాత్కాలికంగా 5th పే శాలరీస్ కూడా చెల్లించడం లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి. మరి అధ్యాపకులకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతున్నాయో అవి కూడా చెల్లించినటువంటి పరిస్థితి. వారికి ఏవైతే వసతులు కల్పించాలో ఏ ఒక్క వసతి కూడా కల్పించడం లేదని చెప్పేసి అధ్యాపకులు వాపోతున్నటువంటి పరిస్థితి. చాలా కళాశాలలో అధ్యాపకులు మాకు సరైనటువంటి జీతాలు చెల్లించడం లేదు, ఇచ్చే జీతం కూడా సరిగ్గా ఇవ్వడం లేదు, 2 నుంచి 6 నెలలు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి వారు ఎంతో ఆవేదనతో వాపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పైన, ఫీజుల పెంపు విషయం పైన నిర్ణయం తీసుకునే ముందు అధ్యాపకులకు సరైనటువంటి వేతనాలు అందుతున్నాయా లేదా అనేది పరిశీలించి సరైనటువంటి వైద్యంకి ఏ విధంగానైతే నిధులు కేటాయిస్తున్నారో అదేవిధంగా ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించి విద్యార్థులకు పాఠం చెప్పే పంతులకి సరైనటువంటి జీతాలు చెల్లించే విధంగా సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం.